వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్న ఎమ్మెల్యే మురళీ నాయక్. భారతీయ ప్రమాణాల బ్యూరోతో NIT అవగాహన ఒప్పందం. ఆన్లైన్లో పాల్గొన్న కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. సిసి రోడ్లను శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మురళీ నాయక్. రోడ్డు పనులకు 5 లక్షల రూపాయలు అమలు చేసిన ప్రభుత్వం. ఇక డీటెయిల్ చూస్తే వరంగల్ ఫాతిమా నగర్ సమీపంలోని NITలో భారతీయ ప్రమాణాల రూపకల్పన పరిశోధనలో సాంకేతిక విద్యార్థులను భాగం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS తో NIT వరంగల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా BIS డైరెక్టర్ PV శ్రీకాంత్ మాట్లాడుతూ 78 ఏళ్లుగా భారతీయ ప్రమాణాల రూపకల్పనలో BIS విశేష సేవలు అందిస్తుందని, ISI మార్కు, బంగారు ఆభరణాలకు హాల్ మార్కు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ మార్కుల ద్వారా వినియోగదారులకు భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శ్రీనివాసాచార్య, రతీష్ కుమార్, వేణు, వినోద్, శిరీష్, శ్రీనివాసరావు, BIS జాయింట్ డైరెక్టర్ రాకేష్ తనీరు, SPO అభిసాయి, ఇట్టా తదితరులు పాల్గొన్నారు. तो क्या हम उसमें अपनी ऐसी चीजें जहां पर स्टैंडर्ड्स एक आपके मानक को जो तय करते हैं किसी चीज के लिए, तो क्या हम उसमें अपनी ऐसी चीजें जहां पर स्टैंडर्ड्स एक आपके मानक को जो तय करते हैं किसी चीज के लिए, तो क्या हम उसमें अपनी సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలం మండలం బొంతపల్లి గ్రామంలో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వారు మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారుల గీతాలతో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు వడ్డే ఎల్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చందన్ శెట్టి, ఉదయ్ కుమార్, భిక్షపతిరెడ్డి, యువజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఉమ్మడిదల మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడొద్దనే సదుద్దేశంతో యువత ముందుకొచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము, సంతోషించదగినటువంటి విషయం. ఇది అన్ని వర్గాల వారు, ముఖ్యంగా యువత ఎడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండల యువజన సంఘాల సమితి వారు చేశారు. వీళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఇది స్వచ్ఛందంగా అందరూ కూడా ఎవరంతా వాళ్ళు బాధ్యత అని నిర్వర్తించుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మానుకొని వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకొని వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకొని వాళ్ళు సమాజంలో మేము సైతం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని. ఇక్కడ మేము ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లోపల వివిధ జిల్లాల నుంచి, యూనివర్సిటీల నుంచి జూనియర్ లెక్చర్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2022లో నోటిఫికేషన్ అనేటువంటి రావడింది. గత 17 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటువంటిది లేదు. జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటి జరగలేదు. 2022 లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది. తదనంతరం 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర TGPSC చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clock
వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకు గురవుతున్నాము. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. సో మేము ఇప్పుడు గవర్నమెంట్ ని మేము ఏమడుగుతున్నామనంటే మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుందని అన్నారు, జనవరి వచ్చేసింది సంక్రాంతి, ప్రతి పండుగ. మేము జేఎల్ అభ్యర్థులం, లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మా రిజల్ట్స్ వచ్చేసి మేము ఎగ్జామ్ వచ్చేసి 2022లో రాసాము. 2022లో నోటిఫికేషన్ పడింది. 2023లో మేము ఎగ్జామ్ రాసాము. 2024లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు. 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాతలు మారుతాయని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు. ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు, వాటన్నిటికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చేసారు. వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. మేము ఎందుకు ఇంకా తిరుగుతున్నాము? 4 సంవత్సరాలు అయింది, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ప్రతిరోజు ప్రతి మేము గడప గడపకి వెళ్ళాము. ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు, ఆ ప్రజా విజయోత్సవాలలో కూడా ఇస్తామన్నారు. కానీ ఏది ఇప్పటికీ మాకు ఎలాంటి లేదు. ఉద్యోగం వచ్చిన ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు. మేమే కాదు, మేము సంగారెడ్డి జిల్లాలోని పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గచ్చిబౌలిలోని రియో హోటల్లో బస చేశారు. తనకు మద్దతుగా హుజురాబాద్ చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు పిలిపించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గచ్చిబౌలిలోని రియో హోటల్లో బస చేసిన నాయకులను అదుపులో తీసుకున్నారు. అనంతరం వారిని కొల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు పోలీసుల అదుపులో ఉన్నారు. అరే అదే చేస్తారు. ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాక్షస పాలన. పోలీసు మొత్తం పోలీసు దౌర్జన్యంతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, రాలేదు. పూర్తిగా దౌర్జన్యాలు చేస్తారు. ఇక్కడ ఉన్న అక్కడికి బాత్రూమ్ అయిన టవల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కలుపులని దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మా లాంటి పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లలోకి తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చేది? మీరు ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్య చేయగలరు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తీసుకొని రావడానికి మాకు చెప్పింది. మేము సంఘ విద్రోహ చర్యలకు ఎలాంటి పాల్పడవని నేను తెలుసు. కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకున్న మిమ్మల్ని కట్టేసి తీసుకున్న అధికారం మాకు ఉన్నది. బయటకు వస్తే తీసుకోండి. మరి రూమ్ మనిషి పొద్దున 5 o'clock వస్తే మనిషి టాయిలెట్ పోయలేదు, బాత్రూమ్ పోయలేదు, స్నానం చేసేది. నేను వెజ్ చేసుకున్నది కూడా అన్ని వీడియో నేను మీ హక్కులను హరించినట్టు కాదు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం కాదు, కనీసం రోడ్ల మీద నిలబడడం కాదు. అరే అదే చేస్తారు. ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాక్షస పాలన. పోలీసు మొత్తం పోలీసు దౌర్జన్యంతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, రాలేదు. పూర్తిగా దౌర్జన్యాలు చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి బాత్రూమ్ అయిన వాళ్ళని టవల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కలుపులని దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మా లాంటి పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లలోకి తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చేది? లేదా స్టేషన్లో కలిసి అసలు ఎందుకు వచ్చినాం? నేను పోలీస్ రూమ్స్ ఎందుకు బ్రేక్ చేసి మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు, వచ్చిన వాళ్ళం కాదు. కనీసం రూమ్లలోకి వచ్చి లాడ్జీలలోకి వచ్చి డోర్లందరినీ బోర్లు లాక్కొని కనీసం. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్ హిల్స్ లో
భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలకు సందీప్, జయకీర్తి ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్య గల కారణాలపై అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దంపతులు మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వారు అభిప్రాయపడ్డారు. వారి పిల్లల ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 14వ వార్డు మండలంలోని లక్ష్మీపురం, కొమ్ముగూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పిలుపు మేరకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మున్నాయక్ సీసీ రోడ్ల పనుల శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం గడిచిన సంవత్సరంలోపే చాలా అభివృద్ధి పనులు చేశామని, ఒక్కొక్క సీసీ రోడ్డు ఎన్ఆర్జీఎస్ కింద 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 14వ వార్డు సీసీ రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ ముల్నాయక్ గారికి, అదేవిధంగా నాతోటి కౌన్సిలర్లకి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, కాలనీ వాసులకి నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు రేఖ రమేష్ హౌస్ నుంచి జోరక పుష్ప హౌస్ వరకు 3 lakhs తోటి, అదేవిధంగా 2 lakhs వేరే పెట్టాము. అదేవిధంగా స్వామి మీరు చూసుకున్న తర్వాత ఇనిషియల్ పెట్టిన తర్వాత పెట్టించారు. వీళ్ళు ముందు పెట్టుకుంటారు, తర్వాత మొత్తం డైవర్ట్ చేస్తారు. అది ఇబ్బంది అయితే మోడిఫికేషన్ స్వామి. అదేవిధంగా కాలనీలో కూడా చాలా సీసీ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడతారు స్వామి. గత గవర్నమెంట్లు కూడా ఫండ్లు లేక నన్ను చాలా ఇబ్బందితోటి పెట్టకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టింది. మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాలనీ వాసులు మన మీద నమ్మకంతో మనల్ని చేస్తారని చేసి నమ్మకంతో అనుకుంటున్నారు. మనకు చాలా వర్కులు ఉన్నాయి, చాలా చేయించాలి స్వామి. అదేవిధంగా బీటీఆర్ నగర్ కానీ, రెడ్డి నాయక్ కాలనీ కానీ, రామచంద్రపురం చాలా వర్కులు ఉన్నాయి స్వామి. వాళ్ళకి వాళ్ళు మనని గెలిపించలేదు కాబట్టి వాళ్ళకి మన నమ్మకంతో పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఈరోజు మహబూబాద్ మున్సిపాలిటీ 5 లక్షలతో సీసీ రోడ్డు పీడిఎఫ్ ఫండ్ ఇచ్చి అలవాటు పెట్టడం జరిగింది. ఈ గ్రామం నుంచి మన వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారిని అడిగితే వారు ఎమ్మటే స్పందించి దీన్ని శాంక్షన్ చేసారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా
అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబాద్ మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు నూతనంగా 5 లక్షల రూపాయలతోటి ఒక సీసీ రోడ్డుతో పాటుగా 15 లక్షల రూపాయలతో కల్వర్ట్ పెట్టించాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్న ప్రజల కోరిక మేరకు నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇక్కడ 15 లక్షల రూపాయలు కల్వర్టు, అదేవిధంగా కొమ్ముగూడెం గ్రామంలో 5 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు నెహ్రూ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రామరెడ్డి గారు, ముఖ్య నాయకులు మన పంచాయతీరాజ్ డిఈ గారు, అదేవిధంగా విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారు, నా తోటి మిత్రులు, కార్యకర్తలు, ప్రెస్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. మొన్న ఒక 2 నెలల క్రితం ఇక్కడ ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బొక్కె మురళీ నాయక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి హామీ పథకాలను నెరవేర్చుకున్నామని, వైద్యపరంగా గత ప్రభుత్వంలో నిరుపేదలకు 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండేదని, మన ప్రభుత్వం వచ్చాక 10 లక్షల వరకు చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మండలాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మొత్తం 65,87,500 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 65,87,500 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి ముందుగా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తొందరలో రాబోయే మన సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి, కనుమ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రకృతి వనం అని చెప్పేసి, అదేవిధంగా వ్యాయామశాల అని, వైకుంఠ ధామం అని ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకు గ్రామం అభివృద్ధి చెందాలి, నిధుల కొరత ఉంది. నిధుల కొరతను చూడకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మెడకు కత్తి పెట్టి అధికారంలోకి రాకముందు అనేక సభల్లో, సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చి తీర్చుతాం, మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించండి అంటే గట్టి సంకల్పంతో మీరందరూ నడుం బిగించి కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ప్రతి ఒక్కరూ పోరాడి ఈసారి ఇక్కడ నన్ను గెలిపించిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పెద్ద పదవిచ్చి కాపాడినందుకు మీకు కృతజ్ఞతల భావంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ కార్యక్రమాలు, 200 యూనిట్ల గృహజ్యోతి ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని, పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప తొక్కని టైంలో మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఇప్పించే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతుంటే 55,143 ఉద్యోగ నియామకాలు ఇచ్చుకుంటూ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంది. వాళ్ళకు జీతం 20 తారీఖు తర్వాత పడుతుందనగానే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మనకు మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగ జీతాలు పడుతున్నాయి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు గత 15 సంవత్సరాల నుండి ఆగిపోయిన ట్రాన్స్ఫర్లు చేసినాం. భార్య భర్తలు ఒకటే ప్లేస్లో ఉండి పని చేసుకునే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అదే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ
అభివృద్ధి పథకంలో కూడా ముందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. నేను గెలిచిన తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఇప్పటి వరకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్న ఎమ్మెల్యే మురళీ నాయక్. భారతీయ ప్రమాణాల బ్యూరోతో ఎన్ఐటి అవగాహన ఒప్పందం, ఆన్లైన్లో పాల్గొన్న కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. సిసి రోడ్లను శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మురళీ నాయక్. రోడ్డు పనులకు 5 లక్షల రూపాయలు అమలు చేసిన ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం. కంటేష్ మలాంది.